ఏం బుక్స్ చదువుతారు సార్ మీరు? చాలా ర్యాండమ్ అండి. అంటే లిరిక్ రైటింగ్ అనేది ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వస్తుంది అని ఏం లేదు. కానీ ప్రతి సబ్జెక్ట్ మీద కనీసం సర్ఫేస్ లెవెల్ అంటారు కదా, ఆ పై స్థాయిలో అయినా లోతులకు వెళ్ళకపోయినా ఎంతో కొంత అవగాహన ఉంటే అలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు దాన్ని సులువుగా ఎదుర్కోగలం. అందుకని ఒకరోజు మీకు ఆశ్చర్యం, నేను ఒక 10 నెలల క్రితం చదివిన బుక్ ఏంటో తెలుసా? డే టు డే ఎకనామిక్స్. ఒక ఐఎంఎం స్టూడెంట్ ఒక ఆయన రాశారు, ఐఎంఎం ప్రొఫెసర్. అంటే సంబంధం లేదు, కానీ అలా ఒక అవగాహన అనమాట. ఇంతకుముందు సత్యార్థ ప్రకాశ్ అన్న మహర్షి దయానంద సరస్వతి బుక్ చదివాను. ఇప్పుడు జై భవానీ జై శివాజీ అని శివాజీ గారి చరిత్ర చదువుతున్నాను. అలా చాలా ర్యాండమ్గా ఉంటాయి. కానీ ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఇది ఎంతవరకు నిజం, ఇది కూడా మనుషులు రాసిందే కదా, రాసినవాడు నిజాయితీగా రాసుంటాడా అనేది ఎప్పుడన్నా థాట్ ప్రాసెస్ వచ్చిందా సార్? పుస్తకం చదివినప్పుడు మాత్రం ఆ రచయితే నేనా అన్నట్టుగా చదువుతాను. అంటే అతని ఆత్మలోకి వెళ్ళి చదువుతాను. అందుకు చాలా పరిశోధనాత్మకంగానే ఉంటుందండి. ఇప్పుడు రామాయణం చదివామనుకోండి, ఒక కథగా చదువుతాం, లేకపోతే రాముడు సీతను తెచ్చుకున్నాడని చూస్తాం. అసలు రామాయణంలో కొన్ని సైంటిఫిక్ విషయాలు ఉంటే ఏంటి అనేది చూస్తే, మీకు ఎగ్జాంపుల్, వానరులంతా దక్షిణ సముద్రం వైపు వెళ్తారు. దక్షిణ సముద్రం వైపు వెళ్ళి ఇక్కడ సముద్రం వచ్చేసింది, కష్టం, పాపం ఆ జటాయు ఒక్కడే ఆఖరిగా చూసింది, సీతమ్మ వారి కోసం జటాయు ప్రాణాలు అర్పించాడు, మనం కూడా ఇంకా సీతమ్మ వారిని తెచ్చేవలేనప్పుడు ఇంకా బతకడం ఎందుకు, అందరం ఇదే సముద్రంలో చచ్చిపోదాం అని వానరులు అనుకుంటే, ఎవడరా నా సోదరుడు జటాయు మాట ఎత్తింది ఇక్కడ అని పైనుంచి వాయిస్ వినిపిస్తుంది. సంపాతి ఒక పక్షి, జటాయు అన్న, ఆ జటాయు అన్న సంపాతి ద్వారానే సీతమ్మని రావణాసురుడు ఈ సముద్రం దాటి ఎత్తుకెళ్ళాడని తెలుస్తుంది. మీకు ఇక్కడి నుంచి కనపడట్లేదు, నా చూపుకి ఆ తీక్షణత అంత శక్తి ఉంది కాబట్టి నేను రోజు చూస్తున్నాను, అక్కడ సీతమ్మ వారిని రావణాసురుడు రోజు బలవంత పెడుతున్నాడు, ఆవిడ నిరాకరిస్తుంది, వెళ్ళిపోతున్నాడు, అదే కొన్ని నెలలుగా ఇదే జరుగుతుంది తంతు, నాకు కనపడుతుంది అని చెప్తాడు. అది వాల్మీకి మహర్షికి జువాలజీ మీద ఎంత అవగాహన ఉంటుంటే రాసుంటాడు. జటాయువు సంపాతి ఇవన్నీ పెద్ద పక్షి జాతికి చెందిన డేగలు కదా, గెద్దలో రాబందులో అలాంటివి అయి ఉంటాయి. సో మనం గెద్ద వేటాడడం చూస్తే పైన ఎక్కడి నుంచో కొన్ని వందల అడుగుల పైన ఉంటుంది, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దానికి ఎక్కడో ఒక పొదలో ఉన్న పాము కనిపిస్తుంది అక్కడి నుంచి. అంటే అన్ని వందల అడుగుల దూరం నుంచి ఇంత చిన్న కీటకాన్ని జూమ్ చేసి చూడగలిగే చూపు ఆ గద్దలకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్. అంత జువాలజీ వాల్మీకి మహర్షికి తెలియబట్టే 100 యోజనాలు అంటే దాదాపు 30 కిలోమీటర్లు, మొన్న ఒక ఆయన లెక్కేసి కూడా చెప్పారు, 30 కిలోమీటర్ల దూరంలో వస్తువుని సముద్రం అవతల ఉన్న దీవిలో చూడగలుగుతుంది మనుషులకి కనపడదు అది అంతే. ఆ జువాలజీని అక్కడ ఎవరో దేవకన్యను పెట్టేయచ్చు, ఇక్కడ ఎవరో అప్సరస్నో సిద్ధులనో చారణులనో పెట్టేసి మహిమాన్వితమైన పాత్రలను పెట్టి చెప్పచ్చు, నేను అక్కడ ఉంది చూడు, నేను నా దివ్య దృష్టిలో చూశానని. కానీ రామాయణం అనేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది అని దాని స్టాండర్డ్స్ని నిరూపించడానికి అక్కడ సంపాతి క్యారెక్టర్కి వచ్చింది. ఇలాగా చదివేటప్పుడు, పుస్తకం చదివేటప్పుడు ఈ దృక్కోణంలో చదువుతూ ఉంటాను. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వారధి కట్టడం అనేది నేను డిస్కంటిన్యూ చేసినా కానీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి వారధి కట్టడం అనేది సివిల్ ఇంజనీరింగ్ పరంగా ఎంత టెక్నికల్గా కట్టారనేది రామాయణంలో క్లియర్గా రాసుంటారు. ఆ లోడ్ కానీ పైన రోడ్ వేయడం కానీ అది అంత అలా చదివితే మన సాహిత్యంలో చాలా కోణాలు ఉంటాయి. ఈ దృక్కోణంలో చదువుతాం. అలాగే అంటే ఆల్మోస్ట్ మీరు 2005లో ఎంటర్ అయినట్టున్నారు. అవునండి, 2014, 24 అంటే ఆల్మోస్ట్ 19 ఏళ్ళు. 19 ఏళ్ళు. ఒక సంవత్సరం అటేట్లో ఈరా అయిపోతుంది, ఇంకొక 6 నెలలు 20 ఏళ్ళు వేసుకోండి. ఏముందిలేండి, నా ఉద్దేశంలో ఇప్పుడు దాదాపు 1500 దాటి రాశాను పాటలు. 19 ఏళ్ళు. ఇవన్నీ ఈ అంకెలు అనేవి ఏవి కూడా నా దృష్టిలో ఉండవండి. సరదాగా నా పని నేను ఆస్వాదిస్తున్నానా లేదా అంతే. ఇట్స్ గ్రేట్ పాయింట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జర్నీలో నేను ఎంత ఎదిగాను,
ఏం సంపాదించాను, ఈరోజు నేను నా స్టేటస్ ఏంటి, నేనేంటి అనేది బేరీజ్ వేసుకుంటూ ఉంటారు ఇన్ జనరల్. అలా మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకున్నప్పుడు మీరు సాధించింది ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేను సాధించింది ఏంటంటే రాసిన ప్రతి పాటని ఆస్వాదించాను. ఒక్కొక్కసారి ఆ పాటలో ఉన్న ద్వేషాన్ని కూడా ఆస్వాదించాను. అంటే పాట మీద నాకు వచ్చిన ద్వేషాన్ని, అవతల దర్శకుడు ఎంతో మంచి వర్షన్ ఇస్తే దాన్ని కాదని ఈ దారిలో రాయిస్తున్నాడు అన్నప్పుడు ఆ ద్వేషాన్ని ఆస్వాదించాను. రాను రాను ఆ ద్వేషాన్ని కూడా జయించడాన్ని ఆస్వాదించాను. పూర్తిగా పాట రాసే ప్రక్రియని అనుక్షణం ఆస్వాదిస్తున్నాను, ఆస్వాదిస్తాను. ఇదే నేను సాధించింది. అంతే. ఆస్వాదనే నా సాధన.